హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనీల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన లా సెట్లో పీజీ ఎల్ సెట్ కానీ లా సెట్ కానీ దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ని మనం ఏ విధంగా ఆన్లైన్ నుంచి పెట్టుకోవడం అనేది ఇప్పుడు ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్, మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది అండ్ సిఎస్సి సెంటర్ ఉంది కాబట్టి అప్డేట్స్ అనేది వెంటనే వస్తూ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట, ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. లేదంటే మీరు గూగుల్కి వచ్చేసి కూడా మీరు ఇక్కడ టీఎస్ లా సెట్ అని కొట్టినా కూడా మీకు దాని ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ టీఎస్ లా సెట్ ఆర్ పీజీ ఎల్ సెట్ 2024 అడ్మిషన్ సంబంధించింది క్లిక్ చేయొచ్చు. కింద ర్యాంక్ కార్డు ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లా సెట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఎల్ఎల్ఎం కావాలంటే అక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ దానికంటే ముందు ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. ప్రతిదీ కూడా ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు నోటిఫికేషన్ చదువుకోవడం నేర్చుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 27 ఆగస్టు 27, 28 2 రోజులలో మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కాబట్టి వీడియోని ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఎప్పుడు ఉంది అండ్ ఎప్పుడు పెడతారు మనకి అంటే ఏ కాలేజీలో ఎప్పుడు వచ్చింది అనేది చూసుకోండి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫర్ లాగిన్ అని క్లిక్ చేశాను. ఇక్కడ మీ ఏది హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ను అయితే మీరు ఎంట్రీ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పాస్వర్డ్ అడిగారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాము. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ కనబడుతుంది. ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, చిన్న చెక్ బాక్స్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగానైతే మీకు హోమ్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్, డౌన్, రిమూవ్, సేవ్, యాడ్ ఆప్షన్స్ ఇట్లా ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మనం ఇప్పుడు ఈ యాడ్ ఆప్షన్ ప్రయారిటీ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ అయితే మొత్తం కనబడుతూ ఉంటుంది. సో డైరెక్ట్ మనం కాలేజ్ లిస్టు డైరెక్ట్ పేరు కొట్టాలనుకుంటే కనుక ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, రైట్ సైడ్కి సెర్చ్ బార్లో మీకు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ మీరు చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కర్మార్ డిస్టిక్లో చూద్దాం అనుకుంటా. కర్మార్లో నాకు కాలేజ్ పేర్లు తెలియదు కదా, కాబట్టి డిస్టిక్ అక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఒక కాలేజ్ అయితే ఇది చాలా బాగుందని తెలిసింది నాకు, కాబట్టి అదొక టిక్ చేసేసి ఇక్కడ యాడ్ ప్రయారిటీ మీద క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. ఇంకోటి కావాలంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినా మళ్ళీ సెర్చ్లో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ డిస్టిక్ వైజ్ సెలెక్ట్ చేస్తారా, లేకపోతే కాలేజ్ని ఫస్ట్ 3-4 వర్డ్స్ టైప్ చేస్తారా, వచ్చేసేది ఎట్లయినా పర్లేదు, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇక్కడ కాలేజ్ మనకు లా సెట్కి సంబంధించిన కాలేజ్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఈ తక్కువ ఉన్నటువంటి ఏదైతే కాలేజీలు ఉన్నాయో దానికి వెళ్ళి కూడా మీరు కాలేజ్ అనేది చూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? కనీసం అయితే ఒక 5 అయితే ఈజీగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కాలేజీలు తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు అనుకున్న కాలేజీలో రాకపోతే మళ్ళీ ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా ఉండకపోవచ్చు. ఉంటే ఓకే, మళ్ళీ చెప్పలేము, ఓకేనా? సో ఇట్లా ఒక కాలేజ్ అయితే ఏదైతే మీరు అనుకుంటారో ఇట్లా పర్టికులర్గా సెర్చ్ చేసుకొని చూస్తారా, లేకపోతే అందులో ఉన్న లిస్టులో మీరు చూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇట్లా మొత్తానికైతే నేను ఒక 5 పెట్టుకున్నాను, లేకపోతే 6, మన ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని అరే కిందికి వచ్చిందే దీన్ని పైకి చేయాలంటే ఎట్లా అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా అప్ బటన్ నొక్కాలి, లేదు కిందికి మారేయాలంటే ఇట్లా ఆ డౌన్ బటన్ నొక్కాలి, ఒకవేళ డిలీట్ కావాలనుకుంటే రిమూవ్ నొక్కాలి. చాలా సింపుల్. ఇక్కడ కూడా మొత్తానికైతే చెక్ బాక్స్ని చేసుకొని ఇక్కడ ఓకే అంటే సేవ్ అండ్ కంటిన్యూ మీద చూజ్ చేసుకోండి. ఇక్కడ డ్యూ వాంట్ సేవ్ అంటుంది. ఓకే అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అనే బటన్ అనేది మళ్ళీ ఒకటి ఉంటుంది అనమాట. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఓకే, ఎడిట్ ఆప్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చారు ఈ సంవత్సరం. సో ఇవ్వకపోతే మాత్రం ఇక్కడి వరకు ఫేస్ ఫ్రీజ్ అవుతాయి అనమాట, నో ఛాన్స్ టు ఎడిట్ అని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది ఆరెంజ్ కలర్లో. ఇక్కడ నేను కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నా, చూడండి. ఒక్కసారి అయితే కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే, దానికంటే ముందు మీరు ఫస్ట్ కాలేజ్ ఏం పెట్టారు, సెకండ్ కాలేజ్ ఏం పెట్టారు అనేది చూస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్ లిస్ట్ ప్రయారిటీ వైజ్ సబ్మిటెడ్ అని కనబడుతుంది కదా, ప్రింట్ మీద క్లిక్ చేయండి, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే దగ్గర ఉన్నటువంటి ఏదైనా మనలాంటి ఆన్లైన్ సెంటర్ కానీ జిరాక్స్ సెంటర్ కానీ వెళ్ళి ప్రింట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.